వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏకంగా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మీద టీడీపీ నేత దాడి చేశాడు. ఈ మేరకు కేసు నమోదైంది. ముమ్మడివరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేసినట్లుగా టీడీపీ కార్యకర్త మీద కేసు నమోదు చేశారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందినటువంటి న్యాయవాది టీడీపీ కార్యకర్త కన్నీడి వెంకటరమణ అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్ ఆవరణలోకి ప్రవేశించి సెల్ ఫోన్ తో వీడియోల చిత్రీకరణ మొదలుపెట్టాడు. ఇక న్యాయవాదిని అనే అహంకారంతోనే ఈ పని చేసినట్లు, ఇక ఆ తరువాత ఆగ్రహానికి లోనే పోలీసులపై తిరగబడి అసభ్య పదజాలంతో దుర్భాషలాడినట్లుగా తెలుస్తోంది. విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందిని వీడియోలు తీస్తూ వారి ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తారంటూ బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఇక విధుల్లో ఉన్నటువంటి ఓ పోలీస్ కానిస్టేబుల్ మీద అదే సమయంలో భౌతిక దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మేరకు వివరాలను ఎస్ఐ వెల్లడించడం జరిగింది. ఇక మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. పోలీసులు అధికారులు ఎవరైనా కానీ వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరు దాడి చేసినా గానీ, వాళ్ళ మీద చేయి చేసుకున్న భౌతికంగా దాడులకు దిగినా గానీ అది చాలా పెద్ద కేసుగా పరిగణించబడుతుంది. అది నేరం. ఆ విధంగా ఒక టీడీపీ కార్యకర్త అయ్యుండి ఈ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి పోలీస్ మీద దాడికి పాల్పడ్డారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, దాడి చేసినటువంటి వ్యక్తి ఒక టీడీపీ కార్యకర్త అని తెలుస్తోంది. దాంతో పాటు అందులోనూ అతను న్యాయవాది. విధుల్లో ఉన్నటువంటి పోలీసుల మీద చేయి చేసుకున్న, భౌతికంగా దాడి చేసిన ఎటువంటి శిక్షలు ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అయినప్పటికీ ఇలాంటి దాడికి దిగాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? రేణు, విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై టీడీపీ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో దాడి చేశారు. అయితే పోలీస్ స్టేషన్ ఆవరణంలో వీడియోలు తీస్తున్న న్యాయవాదిని నేరుగా పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించారు. ఇక్కడ వీడియోలు తీయాల్సిన పరిస్థితి ఏముంది, వీడియోలు ఎందుకు తీస్తున్నారంటూ ఆయన అడిగిన నేపథ్యంలో ఆగ్రహానికి లోనై తాను న్యాయవాదిని అనే అహంకారంతో నేరుగా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయంటూ న్యాయవాదికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చట్టం పట్ల అవగాహన ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం తనకున్న ఈగో, తనకున్న గర్వంతోనే నేరుగా పోలీస్ స్టేషన్ ఆవరణంలోకి వెళ్ళి పోలీస్ స్టేషన్ ను వీడియో తీసి పోలీస్ కానిస్టేబుల్ ను వీడియో తీస్తున్న సందర్భంలో నేరుగా పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించడంతో నన్ను ప్రశ్నిస్తామంటూ ఆ బూతులు తిట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేరుగా దాడి చేయడంతో పోలీసులు ఒకంత ఆగ్రహానికి గురయ్యారు. నేరుగా ఎస్ఐ జ్వాలాసాగర్ పరిస్థితిని సమీక్షించారు. నేరుగా టీడీపీ కార్యకర్తపై కేసు నమోదు చేశారు. ఇక్కడ కేవలం అహంకారంతో పోలీసులపై తిరగబడి అసభ్య పదయాలంతో తిట్టడమే కాకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వీడియోలు తీస్తూ వారి ఉద్యోగాలను ప్రభావితం చేస్తూ మీ ఉద్యోగాలే లేకుండా చేస్తానంటూ బెదిరించడం, నేరుగా కానిస్టేబుల్ పై భౌతిక దాడికి దిగడం, అక్కడ ఉన్న తోటి కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఈ వివాదం సర్దుమణిగింది. అయితే అక్కడున్న ఎస్ఐ జ్వాలాసాగర్ పరిస్థితిని సమీక్షించిన వెంటనే టీడీపీ కార్యకర్త కన్నీడి వెంకటరమణపై కేసు నమోదు చేశారు. అసలు స్టేషన్ ఆవరణంలోకి ఎందుకు ప్రవేశించారు, ఎందుకు వీడియోలు తీశారు, కారణం ఏంటి అని అడిగిన పోలీసులపై తిరగబడ్డమే కాకుండా అసభ్య పదజాలంతో తిట్టడము, అసలు నేరుగా దాడి చేయడము ఇది చట్టరీత్యా నేరం. ఎందుకంటే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైన చేయి వేస్తే అది శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే న్యాయవాదికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తనకున్న అహంకారము, తనకున్న గర్వంతోనే దాడి. అయితే కిరణ్, ఎందుకు తాను వీడియోలు చిత్రీకరించాల్సి వచ్చింది? ఇటువంటి విషయాలు ఏమైనా సదరు వ్యక్తి వెల్లడించాడా? నేను ఇక్కడ సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్లోకి వచ్చిన కారణం చెప్పలేదు. పోలీస్ స్టేషన్ ఆవరణంలోకి వచ్చిన తర్వాత జనరల్ గా ఏదైనా పోలీసులు ఒక ఫిర్యాదు మేరకు కానీ లేదా స్థానికంగా ఉన్న ఎస్ఐతో ఉన్న పరిచయాలతో కానీ మాట్లాడడానికి వస్తారనే నేపథ్యంలో పోలీసులు
పెద్దగా చర్యలు తీసుకోరు, వారిని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీడియోలు తీస్తున్న నేపథ్యంలోనే పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించారు. ఇక్కడ స్టేషన్ ఆవరణంలో వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వీడియోలు తీస్తున్నారు, వీడియోలు తీయడమే కాకుండా సిబ్బంది పైన ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారు, మీకు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నించిన కానిస్టేబుల్ పైన నేరుగా దాడి చేశారు. మనం విజువల్ లో చూస్తున్నాం, కానిస్టేబుల్ కొట్టేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఇతర కానిస్టేబుల్ అడ్డుకోవడం, ఎస్ఐ జ్వాలాసాగర్ రాగడం, నేరుగా ఏదైతే కానిస్టేబుల్ పైన ఎందుకు దాడి చేశారనే పైన వివరణ కూడా తనను ప్రశ్నించారు అనే అహంకారంతోనే దాడి చేసినట్టు పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. ఇవి ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్ధతి కాదు. అందులో లాయర్ గా ఉండి చట్టం న్యాయం పరిరక్షించాల్సిన న్యాయవాది ఇలా పోలీసుల పైన నేరుగా దాడి చేయడం కరెక్ట్ కాదు. పోలీసులను అసభ్యకరంగా తిట్టడం, వారిని విధులు నిర్వహిస్తున్న వారిని సిబ్బందిని వీడియోలు తీయడం, వారి ఉద్యోగాలనే ప్రభావితం చేస్తాను, మీ ఉద్యోగాలు లేకుండా పోతాయంటూ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై భౌతిక దాడి చేశారు ఈ కన్నీటి వెంకటరమణ. అయితే స్థానిక ఎస్ఐ జ్వాలాసాగర్ కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఆయన రిమాండ్ కి తరలించే అవకాశాలు ఉన్నాయని మనకు పోలీసుల నుంచి సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక కన్నీడి వెంకటరమణ ఇతను ఒక టీడీపీ కార్యకర్త, అదేవిధంగా వృత్తిపరంగా న్యాయవాది అని తెలుస్తుంది. అలాంటి వ్యక్తి పోలీస్ ఆవరణలోకి వచ్చిన తర్వాత అనేక మంది కూడా కేసుల విషయంలో కానీ ఇంకేదన్నా ఇతరత్ర కారణాలతో కానీ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వస్తూ ఉంటారు. అదే విధంగా తాను వచ్చారని అనుకున్నారు. అలా భావించిన సమయంలో తాను ఫోన్ తీసి వీడియోలు తీయటం స్టార్ట్ చేశారు. ఎందుకు మీరు వీడియోలు తీస్తున్నారు ఏంటి అని అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించటము, ఆ తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే వాళ్ళ మధ్య అంటే మాటకు మాట కూడా సమాధానం చెప్పుకున్నటువంటి పరిస్థితి తలెత్తినట్లు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి మరో పోలీస్ మీద తను చేయి చేసుకున్నాడు. దీంతో కూడా ఒక్కసారిగా ఏంటి మీరు చేయి చేసుకుంటారన్నట్టుగా లేవటం, ఆ తర్వాత ఆ న్యాయవాది మరొకసారి కూడా ఆ పోలీసులందరినీ వాళ్ళందరి మీద భౌతికంగా దాడికి దిగుతూ కనిపించారు. ఇక మరొక వైపు తాము సెల్ ఫోన్ లో చిత్రీకరించి వీడియోలు అసలు మీ జాబులు లేకుండా చేస్తామన్నట్లుగా కూడా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అన్నట్లుగా కూడా, నేనేంటో చూపిస్తా అన్నట్లు, మీ ఉద్యోగాల మీద ప్రభావం చూపిస్తా అని వార్నింగ్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి పోలీసుల మీద దాడి చేసినందుకు తన అదుపులోకి తీసుకున్నారు, కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మేరకు ఎస్ఐ వెల్లడించారు. పోలీసు కొడతావు నువ్వు పోలీసు చేస్తున్నావు. పోలీసు కొడతావా పోలీసు కొడతావు మీరైతే పోలీస్ స్టేషన్ పోలీసు కొడతావా